గురుపాదుకా పూజ మనకి వ్యాస పూర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ, మహా ఆషాఢి అని కూడా పేరుంది. ఈరోజు సముద్ర స్నానం కూడా చేస్తారు, నదీ స్నానం చేస్తారు, దానాలు చేస్తారు, అనేక అమ్మవార్లకు పూజలు చేస్తారు, విష్ణు సహస్రనామాయణ అఖండంగా పారాయణ చేస్తారు. చాలా విశేషమైన ఆధ్యాత్మిక మాసం అనేది ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో మహా ఆషాఢి పౌర్ణమి నాడు, అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శుద్ధ పౌర్ణమి, ఈ 2 సార్లు కూడా మనం గురువులని పూజిస్తూ ఉంటాము. అటువంటి గురువు యొక్క అనుగ్రహం మనకు కలిగితే ఎల్లవేళలా కూడా అన్ని పనులు కూడా సక్రమంగా అవుతాయి. ఇల్లు గృహశాంతి ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఇక్కడ గురువు అంటే అందరికీ ఒక్కొక్క గురువు ఉంటారు. ఒక్కొక్క అవధూత అవతారంలో వాళ్ళని పూజిస్తూ ఉంటారు. చంద్రశేఖర మహాస్వామి వారిని, జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విద్యారణ్య స్వామి వారు, అలాగే వేదవ్యాసులు మనకి తొలి గురువు అయినటువంటి ఆయన, ఆది గురువులైనటువంటి శంకరాచార్యుల వారిని, దక్షిణామూర్తిని, కృష్ణుణ్ణి, విష్ణువుని, రాముణ్ణి, ఆంజనేయ స్వామిని ఎవరు ఏ విధంగా గురువుగా భావన చేసి చేసుకున్నా కూడా ఆ గురుపాదుకులకి అతి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు గనక గురుపాదుకులకి పూజ చేసుకున్నట్లయితే మనకి సమస్యలన్నీ తొందరగా తొలగిపోతాయి. అటువంటి గురుపాదుకా పూజ ప్రతినిత్యం మీరు ఏ గురువు అయితే ఆ గురువు యొక్క సంకల్పంలో ఆ పూజలో నామస్మరణ చేసుకుంటూ మీరు చేసుకోవచ్చు. మేము అందరివి కలిపి ఇందులో వేద పండితుల ద్వారా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మీరు గనక ఈ గురుపాదుకా పూజ ఫాలో అవుతూ పూజ చేసుకుని తగు నివేదనలు సమర్పించి అందరికీ ప్రసాదాలు పంచుకుని గురుపాదుకులని నమస్కారం చేసుకున్నట్లయితే గనక ఎల్లవేళలా గురుగ్రహం యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. ఈ కింది లింక్ క్లిక్ చేయండి, మీకు గురుపాదుకా పూజ అష్టోత్తర శతనామాలతో సహా మీ ముందు ఉంటుంది. స్వస్తి.